తెలంగాణలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. కాసేపట్లో పోలింగ్ ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. 3911 సర్పంచ్ పదవుల కోసం 12782 మంది అభ్యర్థులు బరిలో నిలవగా 29917 వార్డు సభ్య స్థానాలకు 71071 మంది పోటీ పడుతున్నారు. ఇవాళే ఉప సర్పంచ్ ఎన్నిక కూడా ఉంటుంది. రెండో విడతకు సంబంధించి 5 చోట్ల సర్పంచ్ స్థానాలతో పాటు 108 వార్డులకు నామినేషన్లు దాఖలు కాకపోవడంతో అక్కడ ఎన్నికలు రద్దయ్యాయి. అలాగే 2 సర్పంచ్ స్థానాలు 18 వార్డు ఎన్నికలపై కోర్టులో స్టే ఉండడంతో అక్కడ కూడా ఎన్నికలు జరగట్లేదు. 415 సర్పంచ్ పదవులు 8307 వార్డులు ఏకగ్రీవమైనట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికే ప్రకటించింది. ఇక పోలింగ్ ముగియగానే ఏజెంట్ల సమక్షంలో బాక్సులను సీల్వేసి మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు చేపట్టి విజేతలను అధికారులు ప్రకటించనున్నారు. ఎన్నికల నిర్వహణలో ఎక్కడా లోపాలు తలెత్తకుండా రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. రెండో దశ పంచాయతీ ఎన్నికల్లో ఒక్కో సర్పంచ్ పదవికి సగటున 3-4 బరిలో నిలవగా వార్డు సభ్య స్థానాలకు సగటున 2-3 పోటీ పడుతున్నారు. మరోవైపు రెండో దశ ఎన్నికల వరకు 2.02 కోట్ల నగదు, 3.46 కోట్ల విలువైన మద్యం, 2.28 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఈసీ వెల్లడించింది. మొత్తం 3675 ఎఫ్ఐఆర్లు నమోదు చేసి ముందు జాగ్రత్తగా 33262 మందిని బైండ్ ఓవర్ చేశామని తెలిపింది.